అప్పట్లా చెప్పుకున్నాం కదా, కాంగ్రెస్ వాళ్ళకు కరెంటుకు అస్సలే సోపది కలవది. కాంగ్రెస్ ఉన్న కాడ కరెంట్ ఉండదు, కరెంట్ ఉన్న కాడ కాంగ్రెస్ ఉండదని చెప్పుకున్నాం కదా. అట్లనే అవుతున్నదిలా. ఏడికి పోతే ఆడ కరెంటు పుట్టుకుమంటున్నది, పరువు తీస్తున్నది. సందువోకుట కరెంట్ ఇస్తున్నామని సర్కారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. నిన్న శ్రీశైలంలో కరెంటు తయారయ్యే కాడికి పోయి కరెంటు మంత్రి బట్టి సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు. కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడుండ్రి. వ్యవసాయం చేసేటోళ్ళతోని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు వీడియో మీటింగ్ పెట్టిండు. ఊర్లలో ఉన్నోళ్ళతోని ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడినట్టే మాట్లాడతారు అన్నట్టు. ఈ మీటింగ్ నడుస్తుండగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాడ ఇగో ఇట్లా కరెంటు పోయి టీవీ బంద్ అయింది. ఆఫీసర్లు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు చూసుకుంటా కూర్చున్నారు. ఇక ఈడొక్కటే కాదు, మన జగిత్యాల కాడ జిల్లా పరిషత్ మీటింగ్ అవుతుంటే మస్తు కరెంట్ ఇస్తున్నామని ఆఫీసర్లు మాట్లాడుతున్నాగానే కరెంటు పుట్టుకు అన్నది. ఇక అట్లనే నిన్న జగిత్యాల కాడ కూడా జీవన్ రెడ్డి సారు అడిగి ఇంట్లో కూర్చుంటే ఊకుంచుతందుకు శ్రీధర్ బాబు సారు పోయిండు. వాళ్ళ ఇంట్లో ఉండగానే చాలా సేపు కరెంటు పోయింది. ఇక బయట ఉన్న వాళ్ళు ఇట్లా ఫోన్లతోని లైట్ పెట్టుకొని నిలబడ్డారు. మన తాన మస్తు కరెంటు ఉన్నదని ఓ దిక్కు సర్కారు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇంకో దిక్కేమో ఇట్లా అవుతున్నది కథ. హరీష్ రావు సారే కరెంటు కట్ చేస్తున్నాడని అప్పట్లో రేవంత్ సార్ చెప్పిండు కదా. చెయ్యి పాటలు సర్కారులకు వచ్చి 7 నెలలు అవుతున్నా ఇంకా ఆ సారే కట్ చేస్తున్నాడు కావచ్చు కరెంటు. ఇక ఈ కాడ నుంచి సర్కారు వాళ్ళను అడుగుడు బంద్ చేసి హరీష్ రావు సార్నే అడగాలి. ట్రాన్స్ఫారాల ఫీజు వైర్లు అన్ని ఆలింట్లోనే ఉన్నాయి కావచ్చు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అట్లనే తొండలు బల్లులు కూడా ఆ సారే తోలుతున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారు. మరి చేతుల పవర్ లేని హరీష్ రావు సార్ గంతగానం నడిపిస్తుంటే చేతుల పవర్ ఉన్నోళ్లకు ఎందుకు చేతనెత్తలేదని పబ్లిక్ అడుగుతున్నారు.